ది ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్. నిజంగానే ఫెంటాస్టిక్ 2 విషయాల్లో. మొదటిది విజువల్స్. రెండోది ముందు చెప్పిన మొదటిదే అబ్సల్యూట్‌లీ ఫెంటాస్టిక్. ఈ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ చూసి చాలా సంవత్సరాలయిపోయింది. ప్రీవియస్‌గా ఎప్పుడో కూడా గుర్తులేదు. ఎక్స్‌ట్రార్డినరీ వర్క్ చేసింది విజువల్ ఎఫెక్ట్స్ టీమ్. నేను సినిమా పట్ల ఎవరినన్నా బాగా అప్రిషియేట్ చేయాలి అనుకున్నాను అంటే అది వీళ్ళనే చేస్తాను. సరే మరిక సినిమా సంగతి ఏంటి అని అడిగితే నాకైతే పర్లేదనిపించింది. యావరేజ్ వన్. కొన్ని విషయాల్లో బావుంది. మరికొన్ని విషయాల్లో బాలేదు. ఏంటనే చూస్తే ఒక పెద్ద ఈవెంట్‌కి ఇదొక ఫస్ట్ స్టెప్ లాగా ఉంది. జస్ట్ 1 స్టెప్ అంతే. మేబీ అందుకే అనుకుంటా వాళ్ళు గూడా ఫస్ట్ స్టెప్స్ అని పెట్టుండొచ్చు. ఆఫ్‌కోర్స్ నాకైతే ఫస్ట్ స్టెప్ అయిందనుకోండి. ఆ స్టెప్స్ అనే విషయంలో మటుకు అయితే న్యాయం జరిగింది. ఇట్స్ లైక్ ఇనీషియల్ స్టెప్ అనమాట. చిన్న బేబీ బుడి బుడి అడుగులు వేస్తూ ఉంటారు గదా! చిన్న చిన్న స్టెప్స్ అనమాట. అప్పుడే నడవడం మొదలుపెట్టిన వాళ్ళు. అలాగనుకోవచ్చు. ఇప్పుడు ఒక సినిమా ఉంది. ఇంట్రడక్షన్స్ ఉంటాయి. కొన్ని హై మూమెంట్స్ ఉంటాయి. ఇక్కడ హై అంటే యాక్షన్ అనే గాదు. ఏదన్నా సరే గ్రాఫ్ లేచేలా చేస్తే అది హై మూమెంటే. ఆ తర్వాత ఇంకా లోతుగా ఇన్వాల్వ్ అయ్యేలా చేసే సీన్స్ ఉంటాయి. స్టేక్స్ పెంచేవి ఉంటాయి. అండ్ హై మూమెంట్స్ మరికొన్నుంటాయి. ఇలా ఉంటది ఒక సినిమా తీసుకుంటే. ఎయిదర్ డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ ఎనీథింగ్. బట్ ఇవిచ్చే ఎక్స్‌పీరియన్సెస్‌లో కొన్నవుతాయి. కొన్నవ్వవు. ఎంసీయూలో నెక్స్ట్ రాబోయే ఒక పెద్ద క్లైమాక్స్‌కి కావాల్సిన థింగ్స్ మొత్తాన్ని ఒక సినిమాగా తీస్తే, ఈ 'ఫెంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ స్టెప్స్ అనేది ఇంట్రడక్షన్. ఆ విషయంలో ఇట్స్ ఫైన్. బట్ అదే ఇదొక్కటే ఒక సినిమాగా అయితే మాత్రం ఏదో అలా పోతా ఉంటదిలాగా ఉంది మూవీ మాక్సిమం. ఈ సినిమాతో వీళ్ళు చేసిందేంటి అంటే ఎఫ్ఎఫ్ పరంగా రీబూట్ అనేది పక్కన పెడితే, ఫ్యూచర్‌లో సెటప్ అండ్ మరికొన్ని వాటి పరంగా క్యారెక్టర్స్‌కి ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ విలన్ ఇంట్రడక్షన్. ఆ 'ఫెంటాస్టిక్ ఫోర్' యొక్క నెక్స్ట్ జర్నీ ఒక పెద్ద దాంట్లో ఉండబోతుందని, ఇంకా 4 నుంచి 5 అని, అలాగే నెక్స్ట్ ఎంసీయూని ఏలబోయే వాటిల్లో ప్రామినెంట్ క్యారెక్టర్స్‌కి ఇదొక టచ్ లాగా అనమాట. ఆ స్పేస్‌లో వచ్చేది మొత్తం బావుంది. ఇక రిమైనింగ్ దగ్గర సినిమా చూస్తున్నంత సేపు ఇట్స్ లైక్ గోయింగ్, గోయింగ్, గోయింగ్ అలా అనమాట. అది పోతా ఉంది. నేను అలాగే పోతా ఉన్నా. అయిపోయింది అంతే సినిమా. సినిమా బావుందని చెప్పలేను. అలాగని థియేటర్ నుంచి ఎళ్ళిపోదాం అనేంతలా బోరింగ్‌గాను అనిపించలేదు. ఫస్ట్ స్టెప్స్, ఫస్ట్ స్టెప్స్ లాగానే ఉన్నాయి. ఇంట్రో ఉంది. బట్ కాస్త తడబడింది. సరిగ్గా నడిచే సినిమా, పరిగెత్తే సినిమా మరి త్వరలో వస్తాయేమో. ప్రాబ్లమ్ ఏంటంటే విలన్‌ని తెచ్చి బాగా చూపించి, ఇది నీకు ఇంట్రడక్షన్ మాత్రమే కొద్దిసేపుండు. ఎఫ్ఎఫ్ అయిపోయాక నిన్ను మళ్ళీ తెస్తా అంతవరకు ఆగు అన్నట్టయిపోయింది. విలన్‌ని అంతగా ఎస్టాబ్లిష్ చేశారు. చివర్లో ఎలాంటి స్టేక్స్ లేకుండా సింపుల్‌గా కొట్టేశారు. ఇట్ వాస్ లైక్ ఏంటి ఇంతేనా అని. నేనింకా విలన్ వస్తున్నాడు అంటే ఏవేవో అనుకున్నా. సైలెంట్‌గా దానికింకా టైమ్ ఉందమ్మా అని ఆపేసినట్టుంది. చాలా సింపుల్‌గా చేసేసారు క్లైమాక్స్. ఓకే. ఆ పిల్లోడి గురించనేది ఓకే గానీ, స్టేక్స్ లేకుండా అయిపోయింది అని. ఇంట్రడక్షన్స్ విషయంలో అండ్ మెయిన్ థింగ్ అయిన అనవసరపు సోది. పలానాది కామెడీ క్యారెక్టర్ కాబట్టి కామెడీ చేయాలని ఫోర్స్‌డ్‌గా చేసే ఓల్డ్ ట్రిక్స్‌లా కాకుండా అట్‌లీస్ట్ సెటప్ చేశారు అనే విషయంలో. ఈ రెండిటి విషయంలో ఇది బావుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటి ఇంతేనా? జీరో స్టేక్స్ అనే విషయంలో డిసప్పాయింట్ చేసింది. సాటిస్ఫాక్షన్‌ని ఇవ్వలేకపోయింది. ఆ హ్యూమానిటీ, ప్రజలు కాపాడతం అని లాగుడు లాగే సీన్స్ కాకుండా గెలాక్టస్ అండ్ అతని అసిస్టెంట్ అండ్ ఇంకా బెన్ వీళ్ళ గురించి ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి ఉండాల్సింది కదా! అని. ఎండ్ క్రెడిట్స్ విషయానికొస్తే పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఇంపార్టెంట్. వెయిట్ చేయండి. ఎండ్ క్రెడిట్ సీన్ కోసమైతే అక్కర్లేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆల్ ఆర్ గుడ్. టెక్నికల్ వర్క్‌లో వీఎఫ్ఎక్స్ తోపంతే. సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్. బీజీఎం పెద్దేం లేదు. ఫైనల్లీ యావరేజ్ వన్. ఫస్ట్ స్టెప్స్‌గా ఇదొక చిన్న అడుగనమాట. ఒకంత హోప్ అయితే క్రియేట్ అయ్యింది ఎంసీయూ మీద ఇప్పుడు. ఏదో దింపాలి గాని టైమ్ పాస్‌గా తీయాలని కాకుండా అట్‌లీస్ట్ సంథింగ్ పెట్టి తీసుకొచ్చారు. ఎంసీయూ ఫాలో అయ్యే వాళ్ళైతే చూడండి. బికాజ్ నెక్స్ట్ రాబోయేవి లింక్ అవుతాయి కాబట్టి. మిగతా వాళ్ళైతే ట్రై చేస్తే ట్రై చేయొచ్చు ఒకసారి. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.